నిజమే కదా. సేవా జీవితంలో ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. సేవా జీవితం అనేటువంటిది ఇదేం పూలబాట కాదు కదా. సేవా జీవితం అనేటువంటిది శాలవలు కప్పి దండలేసేటువంటిది కాదు కదా. ఈ సేవా జీవితంలో దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు శ్రమ పడతారు, కష్టాలు పడతారు, వేదన పడతారు, దుఃఖపడతారు అని చెప్పారు. ఈ మధ్య కొంతమంది మేము ఆ సేవకుణ్ణి సరిచేస్తాము, ఈ సేవకుణ్ణి సరిచేస్తాము, వాణ్ణి బాగు చేస్తాము, ఈయన్ని బాగు చేస్తామని చెప్పి రకరకాలుగా మాటలు మాట్లాడుతూ వాడి జీవితం బాగలేదు, వీడి జీవితం బాగలేదు, వాణ్ణి మేము సరిచేయాలి, వీడిని మేము సరిచేయాలి, దేవుడు మాకు ఆ పని అప్పగించాడు అని చెప్పి చాలా మంది తిరుగుతా ఉన్నారు రోడ్ల మీద. నేనేమంటానంటే, అలా సరిచేయటం కాదు బ్రదరు. నీవు కూడా ఆ సేవకుడి అవతారం ఎత్తు, ఆ సేవకుడిలాగా వెళ్ళు, ఆ సేవకుడిలాగా పరిచర్య చెయ్యి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే, అబ్బా వాడి సేవ అంత దీవించబడింది, ఎవరిని మోసం చేశాడో, ఎవరిని డబ్బులు అడుక్కున్నాడో, ఎవరిని ఇది చేశాడో అని అనుకుంటారు. కానీ బిడ్లారా, అనుకున్నంత ఏమీ ఉండదు. ఎగ్జాంపుల్, నా విషయానికి వస్తే, గిద్దలూరులో అడుగు పెట్టినప్పుడు తినటానికి లేన పరిస్థితి, అనేక బాధలు పడ్డాను. బస్టాండ్లో ఉన్నాను, రైల్వే స్టేషన్లో ఉన్నాను, పేపర్లు బరుసుకొని పండుకున్నాను, చెప్పుల షాపులో స్నానం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగూ చెప్పుకుంటూ పోతే ఆకలితో నిద్రపోయిన రోజులు ఉన్నాయి. కన్నీటి మధ్య, ప్రభువా నన్ను సేవకు పిలిచావయ్యా, మరి ఏంటి నా పరిస్థితి అని అడిగిన రోజులున్నాయి. ఉపవాసాలుండి కన్నీళ్లు గార్చిన దినాలున్నాయి. సేవా జీవితంలో ఈరోజు కల్వరి ప్రసన్నత మినిస్ట్రీస్ తరపున ఇంత పరిచర్యను దేవుడు అప్పగించాడంటే కారణం, దీని వెనక ఎంతో బాధ ఉంది. అది కొంతమందికి తెలియదు, అది కొంతమందికి అర్థం కాదు. అలాగూ ఎందుకు అయిపోయింది అర్థం కాదు. ఈరోజు జగన్ పాల్ ఇలా ఈ స్థితిలో ఉన్నాడు, లేదా పలాని సేవకుడు ఈ స్థితిలో ఉన్నాడు అని చెప్పి కొంతమంది ఆ బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడిదేమో బురద జల్లే ప్రయత్నము, మందేమో ఆ బురదను తుడుచుకొని పోయే ప్రయత్నం అయి ఉండాలి. మనము ఎన్ని ఉపవాసాలు ఉన్నాం, ఎంత ప్రార్థన చేశాం, ఎంత కన్నీళ్లు గార్చాం, ఎంత దుఃఖపడ్డాం, ఎంత శోధించబడ్డాం, ఎంత అవమానపరచబడ్డాం. సంఘములో మీరున్నారు, మీ అందరికి ఒకే మనస్తత్వం ఉంటుందా? కుటుంబంలో మీకు ఒక నలుగురు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిది ఒకే మనస్తత్వం ఉంటుందా? మరి ఇలాంటి ఇదిగో 100 మంది కూర్చొని ఉన్నారు, మీ అందరి మనస్తత్వం ఒకటేనా? మీ అందరి మనస్తత్వం ఒకటేలాగుంటుందా? సంఘములో బాధ ఉంటుంది, బాధ పెట్టేవారు ఉంటారు, గౌరవించే వాళ్ళు ఉంటారు, అన్ని విషయాల్లో ఉంటారు. అందరినీ బేస్ చేసుకొని వెళ్ళాలి. కొంతమంది అంటారు, నేను ఆయనను సరిచేస్తానండి, ఇతన్ని సరిచేస్తానండి, వారిని సరిచేస్తానండి. ముందు నువ్వు సరిచేసుకోరా. ముందు నువ్వు సరిచేసుకో. ముందు నువ్వు సరిచేసుకున్న తర్వాత అందరినీ సరిచేయి, అందరినీ సరిచేయటానికి ప్రయత్నం చేయి. ఎందుకండి ఈ గొడవలు, తగులాటలు, ఈ మనస్పర్ధాలు, నెమ్మది లేని పరిస్థితులు, ఇవన్నీ ఎందుకు అని నన్ను అడిగితే బిడ్లారా, వారి స్వార్థం కోసము, వారి పబ్లిసిటీ కోసము, వారు ఏదో సాధించామని అనుకుంటారు. ఏముండదు, ఏముంది, బూడిద. ఏం సాధిస్తారు? సాధించడానికి ఏమీ కూడా లేదు బిడ్లారా. ఇంత సేవ, కష్టపడి సేవను కట్టుకొని ఈరోజు కొంతమంది వారిని విమర్శిస్తూ ఉంటే సేవకులు నలిగిపోతున్నారండి చెప్పుకోలేక, సేవకులు ఏడుస్తున్నారండి చెప్పుకోలేక. కారణం ఏంటో తెలుసా? నేను ఇంత కట్టుకున్న పరిచర్య, ఇంతగా నేను సమకూర్చిన, ప్రార్థన పరంగా సమకూర్చిన ఈ పరిచర్య ఎవడో వచ్చి కొలాప్స్ చేస్తా ఉన్నాడని అనుకుంటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక పిచ్చోడు తిరుగుతున్నాడు, సేవకుల మీద విమర్శ చేసే పిచ్చోడు. వాడేదో అని తిరుగుతా ఉన్నాడు.